UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు మార్కెట్ లో ఏం జరగబోయే ఛాన్సెస్ ఉంది దాని గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ డైలీ చార్ట్ చూసుకుంటే గనక ఎప్పుడైతే మనం డిస్కస్ చేసామో ఈ యొక్క కన్సాలిడేషన్ ఫేజ్ ని మార్కెట్ బ్రేక్ చేస్తే ఒక మంచి మొమెంటం చూసే అవకాశం మాత్రం ఉంటుందని, దాన్ని ఎలా అయితే బ్రేక్ చేసిందో కరెక్ట్ గా దాని తర్వాత మనకు ఒక మంచి మొమెంటం అయితే కనిపించింది. బయర్స్ కోసం కూడా ఒక మంచి మార్కెట్ ఉండిందని ఈ యొక్క లాస్ట్ 1 వీక్ లో మనం అనుకోవచ్చు. అలానే 5 మినిట్స్ చార్ట్ లో కూడా మనం చూసుకుంటే మార్కెట్ కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ సెషన్ లో మార్నింగ్ సెషన్స్ లో మంచి ప్రాఫిట్స్ అనేది బయర్స్ కి, స్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కి మాత్రం ఒక మంచి ప్రాఫిట్ సీజన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మంచి మొమెంటం వచ్చింది కాబట్టి. ఫస్ట్ మార్నింగ్ సెషన్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అది ఎక్స్పెక్టెడ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఇంకా ర్యాలీ అనేది కంటిన్యూ చేసింది మొమెంటం అని, దాని తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ లోకి రావడం అనేది ఒక మంచి స్టేజ్ అని అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇది ఒక చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకు అనేది దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కన్సాలిడేషన్ జరిగింది మార్కెట్ లో, మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ బెల్ వరకు కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండింది. డైలీ చార్ట్ లో చూసుకుంటే ఎందుకు ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ అని చెప్తున్నాను అంటే, ఇంతకు ముందు ఎక్కడైతే మార్కెట్ వచ్చి ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో ఒక గ్యాప్ డౌన్ వచ్చి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడడం మొదలైందో, మళ్ళీ ఈ రోజు మార్కెట్ అదే ఒక స్టేజ్ దగ్గరికి రాబోతుందని, ఇంకా రేపు కూడా ఒకవేళ ఇక్కడనే మార్కెట్ ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ జరిగి క్లోజ్ అవుతుంది. ఇలా ఒక 2-3 డేస్ కంటిన్యూషన్ లో వెళ్ళి, ఎందుకు 2-3 డేస్ కంటిన్యూషన్ కన్సాలిడేషన్ కావాలి అంటే, ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసి ఎంత కన్సాలిడేషన్ చేస్తే ఆ ఒక లెవెల్ 20 ఏదైతే మనకు బ్లూ లైన్ 25,078 లెవెల్ దగ్గర ఆ లెవెల్ ని క్రాస్ చేసి ఎంత కన్సాలిడేషన్ ఎంత టైం అక్కడ స్పెండ్ చేసి క్రాస్ చేస్తే అంతే స్ట్రాంగ్ మొమెంటం దీనిపైన మనకు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లెవెల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేయాల్సిన ఒక సమయం మాత్రం ఉంది. రేపు ఎల్లుండి కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ ఉండి, దాని తర్వాత ఎప్పుడైతే క్లియర్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు ఒక మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు ఒకవేళ డైరెక్ట్ గా దీనిపైన మన క్లోజింగ్ ఇచ్చేసింది అంటే ఎవరు కూడా బయింగ్ ఎంట్రీస్ లోకి త్వరపడి బయింగ్ తీసుకోకుండా ఒక జాగ్రత్తగా స్టేజ్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు పైన రెసిస్టెన్స్ అనేది టార్గెట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మన పొజిషన్ ని మనం మేనేజ్ చేసుకోవాలి. సో రేపు కూడా మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఇలానే ఫ్లాట్ ఒకవేళ ఓపెన్ అయింది అంటే దీన్ని మనం ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకోవాలి. దానిపైన టార్గెట్స్ మాత్రం ప్రస్తుతానికి పెట్టుకోకూడదు. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దీని దగ్గరికి వెళ్ళి అక్కడనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ లెవెల్ దగ్గర లేదా దీనిపైన ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఎక్కువ ఛాన్సెస్ మాత్రము అక్కడ నుంచి మార్కెట్ కిందికి రావడానికి ఉంటుంది. అంటే అక్కడ నుంచి మార్కెట్ ఇంకా కొంచెం కిందికి వచ్చి పడడానికి ఉంటుంది. అక్కడ వచ్చి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, అక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ బయింగ్ ఎంట్రీస్ వచ్చేస్తాయి. ఎందుకంటే క్రూషియల్ జోన్ లో ఉంది కాబట్టి బయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటారు. ప్రస్తుతానికి మాత్రం కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండబోయే ఒక ఛాన్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కువగా బయర్స్ మాత్రం అగ్రెసివ్ గా ట్రేడింగ్ చేయకండి. జనరల్ గా మీరు ఒకవేళ 100 షేర్స్ లో ట్రేడ్ చేస్తున్నట్లయితే ప్రస్తుతానికి ఈ యొక్క క్రూషియల్ జోన్ లో ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసుకుని 25%, అంటే 100 షేర్స్ చేసే వాళ్ళకి 25 షేర్స్ లో ట్రేడ్ చేసి వాళ్ళ ఒక రిస్క్ ని తగ్గించుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ కంటిన్యూగా మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ ని మెయింటైన్ చేయండి. మీ క్యాపిటల్ ని ఎంత మీరు ప్రొటెక్ట్ చేస్తే మంచి మార్కెట్ లో సమయం వచ్చినప్పుడు ఆ టైంలో మీరు డబ్బులు సంపాదించడానికి అవకాశం మాత్రం ఉంటుంది. ఇలా రేపు మార్కెట్లు జరగబోయేది. అండ్ మీరు ఏమనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. మార్కెట్ ఓపెనింగ్ ని బట్టి స్ట్రాటజీస్ ని మనం ప్రైస్ యాక్షన్ ని బట్టి స్ట్రాటజీస్ ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలానే ఈ ఒక స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.